విత్తన వెతలు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరుగొండ సొసైటీ వద్ద జీలుగ విత్తనాల కోసం కాగితాలను క్యూలో వించి నిల్చున్న రైతులు ఇక రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ గ్రామంలోని రైతు వేదికలో విత్తనాల కోసం క్యూలో ఉన్న రైతులు మొత్తం మీద ఏమన్నారు? రైతుల కష్టాలే లేవు, కావాలని రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారు, రాజకీయ స్వార్థం కోసం రైతులను ఆగం చేస్తా ఉన్నారు, రైతులను మోసం చేస్తా ఉన్నారని ఈ సాంప్రదాయని సుప్పుని శుద్ధపూసల మాటలు మాట్లాడతారు ఈ మేధావులు. మరి ఇప్పుడు ఏమంటారు? ఇవి రైతు కష్టాలు కావా? ప్రైవేటు సంస్థలు కదా విత్తనాలు సప్లై చేసేది. ప్రైవేట్ సంస్థలకు పర్మిషన్లు ఇచ్చేటెవలు? ప్రైవేటు సంస్థల నుంచి ప్రైవేటు సంస్థలకు విత్తనాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకసారి ఆలోచన చేయండి మీరు. మొత్తం మీద విత్తనాల కోసం కూడా ఏడవలసిన పరిస్థితి ఉన్నది. ముందుగాల రైతు బంధు కోసం ఏడ్చిండు, వ్యవసాయ పంటలకు నీళ్ల కోసం ఏడ్చిండు. తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏందయ్యా అంటే ఆఖరికి మళ్ళా పంట వేసుకుందామన్నా ఆ కోసిన పంటను కొన్న పాపాన పోతలేరు, కోసిన పంట ఎప్పుడు కొనుగోలు చేస్తారా అని అట్లా ఏడ్చిండ్రు. ఇప్పుడు విత్తనాల కోసం కూడా ఏడవాల్సిన పరిస్థితి. రైతన్న అరిగోస అన్నదాతకు శాపంగా ప్రభుత్వ నిర్లక్ష్యం. ఎర్రటి ఎండలో రైతుల క్యూ. రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలకు కొరత. అందుబాటులో ఉంచని కాంగ్రెస్ సర్కార్. అన్నదాతకు తప్పని పడిగాపులు. విత్తన మేళాల్లో పలు చోట్ల గందరగోళం. తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్కు రిమాండ్. విత్తనాలు దొరక్క రైతన్న అగచాట్లు. కేసీఆర్ మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటే మాయదారి కాంగ్రెస్ వచ్చి మాకు కష్టాలు తెచ్చిపెట్టింది. సాగు నీళ్ళు ఇయ్యలేదు, కరెంట్ ఇయ్యలేదు, ఆఖరకు రైతు భరోసా ఇయ్యలేదు. రైతుల పక్షాన మీరు పోరాడండి, మేమంతా వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తాం, అందరం కలిసి ప్రభుత్వాన్ని నిలదీద్దామని చెప్పేసి హరీష్ రావుతో మిట్టపల్లి గ్రామ రైతులు రెండు లారీలల్లా అది ఎత్తినప్పటికి కూడా 3-4 రోజుల నుంచి అక్కడనే ఆగిపోయినాయి, నిలిచిపోయినాయి. బాధదాండ్లలో నింపి లారీలలో ఎక్కించినా కూడా అక్కడనే ఆగిపోయింది ధాన్యము. అక్కడికి పోతేనే కదా రైతన్నల ఖాతాలలో పైసలు పడతాయి. మరి ఆగిపోవడానికి గల కారకులు ఎవరు? కారణాలు ఏమిటి? కారణాలు ఏంటి? ఒకసారి ఆలోచన చేయాలి. మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఈ అంశాల మీద. మొత్తం మీద ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. ఒక మిట్టపల్లి రైతన్నల ఆవేదనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆవేదనంతా ఇట్టనే ఉన్నది. వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతన్నను ఆదిలోనే కష్టాలు పలకరించినాయి. ఎరువులు విత్తనాలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్న క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వరి పత్తి జీలుగ విత్తనాల కోసం రైతన్న కాళ్ళరిగేలా తిరుగుతున్నాడు. అప్పుడెప్పుడో దాదాపు దశాబ్దం క్రితం మాయమైన విత్తన క్యూలు మళ్ళీ దర్శనమిస్తున్నాయి. గంటల తరబడి లైన్లలో నిలబడలేని రైతులు చెప్పులు పాస్బుక్లు ఇక పెడుతూ మునుపటి రోజులను గుర్తు చేసుకొని రంది పడుతుర్రు. ఇదే అదనుగా చెలరేగిపోతున్న అక్రమార్కులను నకిలీ విత్తనాలతో రైతులను నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎడాపెడా పట్టబడుతున్న నకిలీ విత్తనాలు అన్నదాతల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఇంకోవైపు విత్తనాలు ఎరువులు యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నాయి. అధిక ధరలు రైతులను పీల్చి పిప్పి వేస్తున్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతన్న కథ, రైతన్న ఎత. మొత్తం మీద నకిలీ విత్తనాలే లేవు, మొత్తం మీద విత్తనాలు పుష్కలంగా ఉన్నాయి, ఎరువులు పుష్కలంగా ఉన్నాయి, మీరు కావాలని రైతులను అది చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతారు కదా ఇప్పుడు కొందరు మేధావులు. మరి ఈ రైతన్నలకు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. వాళ్ళు రైతులకు బాధలే లేవు, రైతులకు తిప్పలే లేవు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కల్లాలల్ల రైతులు వరి ధాన్యం పోసుకొని ఎదురు చూస్తాండ్రు. తడిసి మొలకలు వచ్చినాయి, అయిపోయింది పరిస్థితి. వాటిని కొందామన్నా కొనలేని సిచ్యువేషను. కనీసం ఆ తడిసిన ధాన్యం అన్న దబదబన కొంటే అవి మొలక రాకుండా ఉంటాయి కదా. రైతుల ఆవేదన వ్యక్తం చేయరు కదా. రైతులను ఎందుకు గోసగుచ్చుకుంటుర్రో అర్థమైతలేదు. అది అయిపోయింది, ఇక పండించిన దానికి ఎట్లా ఫాయిదా లేదు, తడిసిపాయే మొలకచ్చే. ఇక మళ్ళా రైతు ఎప్పటికీ ఎంత నష్టం వచ్చినా అందరికి ఎరుకున్న ముచ్చట్నే, మళ్ళా పంట అయ్యింది మానడు, మళ్ళా తిరిగి కంపల్సరీ పంట వేస్తాడు. పెట్టుబడి మందం వచ్చినా చాలు, నేను పంట తీయాలి, చేసే పని ఏమున్నది, కంపల్సరీ పంట తీయాలి అని చెప్పేసి ఆలోచన చేస్తాడు రైతన్న. ఎవరు ఏ పెట్టుబడి పెట్టుకున్నా లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా రూపాయి పెడితే చారాన లాభం అన్న ఆశిస్తారు. కానీ ఎటువంటి లాభం ఆశించందంటే రైతన్న ఒక్కడే. అది మీరు యాది పెట్టుకొని మెదలాలే. కనీసం వాళ్ళకు పండించినందుకు రూపాయి మిగిలేటట్టన్నారు చేయండి. వాళ్ళ 6 కాలం కష్టంకు, వాళ్ళ 6 కాలం శ్రమకు రూపాయి మిగిలేటట్టన్న చేసి ఆదుకోండ్రి. పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారు. మొత్తం ఆడ కొనక ఇబ్బంది పెట్టుడు, రైతు భరోసా పైసలు ఇయ్యక ఇబ్బంది పెట్టుడు, పెట్టుబడి సాయం వేసుకున్న పంటలకు నీళ్ళు ఇయ్యక ఇబ్బంది పెట్టుడు, ఇప్పుడు ఆఖరికి విత్తనాల కోసం కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇది తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు పడుతున్న అరిగోసలు.